వాస్తవమే. నాకు మన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మిత్రుడు స్లాట్ బుకింగ్ సంబంధించినటువంటి ఒక దానికి ఫోన్ చేసి మరీ చెప్పిండు. ఇది ముఖ్యంగా అచ్చంపేట ఉంది, అచ్చంపేట కదా, అచ్చంపేట సర్కిల్ సంబంధించిన ఇట్లొచ్చు. నాకు అదంతా అచ్చంపేటకి సంబంధించిన అబ్బాయి కాబట్టి తను చెప్పింది ఏంటంటే, ఫోన్ చేసి లక్ష్మేశ్వర్ మేము స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆఫీస్లో, అచ్చంపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులు డబ్బులు అదనంగా వసూలు చేసుకుంటున్నారు, మీరు ఒకసారి రండి, మేము అడిగితే గొడవ పడితే చేస్తే చేసుకో లేకపోతే లేదు అనేటువంటి పరిస్థితి అచ్చంపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంది. దీని మీద మీరు ఒకసారి దృష్టి పెట్టండి, మీరు ఒకసారి రండి అని అడగడం జరిగింది. అంటే ఈటీవీ కథనం ఏదైతే ఉందో ఇది 100% వాస్తవం అని నేను బిలీవ్ చేయడానికి అదొక మంచి ఉదాహరణ. అంటే ఛార్జీల మహేష్, మనం ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అంటే గవర్నమెంట్ నిర్వహించిన ఛార్జీలు అంటే ఇది 250 రూపాయలు, అంటే స్లాట్ బుకింగ్ కు అదనంగా 250 రూపాయలు స్లాట్ బుక్ చేసుకోవాలి. అది దాని తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత స్లాట్ బుకింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సిబ్బందికి డబ్బులు, ఆపరేటర్లకు వివిధ రకాల ఛార్జీల పేరుతో సిబ్బందికి డబ్బులు ఇవ్వాలని ఆఫీస్లో అన్ని ఆన్లైన్లో చేసిన తర్వాత ఆఫీస్లో ఏం ఛార్జెస్ ఉంటాయి ఉంటే అవేవో చెప్పాలి కదా. ఇగో వీళ్ళు సరే మామూలు అంటే అడిగి చెప్పలేదు, రిపోర్టర్లు అయితే చెప్పాలి కదా. వాళ్ళే చాలా స్పష్టంగా రాసి ఇంత పెద్ద న్యూస్ వేసి వివిధ ఆపరేటర్ కుమ్మకే వివిధ రకాల ఛార్జీల పేరుతో సిబ్బందికి ఇవ్వాలని 1000 నుంచి 1200 వరకు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి 1000-1200 కాదు, 5000 పైనే తీసుకుంటున్నారనేది సమాచారం. అంత రాస్తే బాగుండదని చెప్పేసి మన ఈనాడు కూడా కొంత దయ చూపి 1000-1200 రాశారు. కానీ నిజంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరుగుతున్నటువంటి అక్రమాలు మరి కే డిపార్ట్మెంట్ లో జరగవు. అది మరి అన్ని ప్రాంతాల్లో జరుగుతా ఉంది, నాగర్కర్నూలు జిల్లాలో ముఖ్యంగా జరుగుతా ఉంది. దీనిపైన అధికారులే చేస్తూ ఉన్నారు. కానీ పై అధికారులు, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నేతలు వీళ్ళందరూ కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటాం.